అందరికీ మరి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. సో వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి మరొకసారి. ఎస్, సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నానండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆల్మైటీ ఫాదర్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అమేజింగ్ గ్రేస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సుభాష్. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును కాకండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరికీ మరి యేసు నామమున వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ ఫాదర్, thank you heavenly father, thank you for your wonderful amazing grace, thank you awesome god, thank you awesome god, thank you the ridiculous god. I worship you, I adore you lifelong father. Thank you Jesus, thank you dad, thank you for your heavenly presence. Thank you, thank you, thank you lord, thank you Jesus, thank you, thank you, thank you. Hallelujah, 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 hallelujah. All the glory to Jesus. Praise the lord andi. ప్రైజ్ ది లార్డ్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. విచ్చేసిన మీ అందరికీ మరి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. మరి యేసయ్యకే మరి నేను వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ ఇన్ జీసస్ నేమ్. Praise the Lord. Yes, praise the Lord. Hallelujah. Evangelist. Praise the Lord. Evangelist, sir, in Jesus' name. Praise the Lord, each and everyone in Jesus' name. Once again, I welcome you all today for the wonderful and the amazing touch of the Jesus. The anointment is flowing today in Jesus' name. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకునే సమయం అండి ఇది. యేసయ్యకి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నానండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I welcome you today the Facebook live. Once again greetings to you all in the name of the Lord Jesus Christ. మరి మీ అందరికీ శుభములు తెలుపుతున్నానండి యేసు నామమున. ఓకే, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఏ సాంగ్. పాడత స్టార్ట్ చేద్దామండి. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉంటా, నేను ఎలీషావలే యోర్దానును పడగొట్టెదన్. నీవు నాలో ఉంటా, నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాతోనుండా, నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్. నీవు నాతో ఉన్నా, నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్. దేవదూతల రూపంలో మారిపోదును, దేవదూతల రూపంలో మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా, నాకు భయమే లేదు, నేను దావీదు వలె నందును. నీవు నాలో ఉండా, నాకు భయమే లేదు, నేను దావీదు వలె నందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా.
Yes, praise the Lord అండి. Once again in Jesus name. So today we are in the part 2. So part 2 లో ఉన్నామండి. So 4 to 5 there will be live preaching will be there. 4 గంటల నుంచి 5 గంటల వరకు వాక్య పరిచర్య ఉంటుందండి. So close your eyes, మీరు కళ్ళు మూసుకుంటే we'll start with a small prayer. మరి చిన్న ప్రార్థనతోటి మనం ముందుకు స్టార్ట్ చేద్దామండి. స్తోత్రమేసయ్య, అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంత, రోష కలిగిన దేవుడా, నీకే వందనాలు. నీ అభిషేకంతో బ్రతుకు నింపుము తండ్రి. ఎస్తేరు గురించి మాట్లాడుతుండగా తండ్రి, నైనా తండ్రి, ఎస్తేరు జీవితంలాగా బ్రతుక యవనురాలు వారి జీవితం సరి చేసుకునే భాగ్యం దయచేయమని, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాల కోసము ఎదురు చూసే భాగ్యం దయచేయమని, అయ్యతని నీ పర్లోక జ్ఞానంతో బ్రతుకుని నింపమని, నీ ఆత్మచేత బ్రతుకుని నింపి వాడుకోమని వేడుకుంటూ, నన్ను తగ్గించుకుంటూ నీ నామ హెచ్చిస్తూ యేసుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్. సో yesterday we was discussing about the part 1. Part 1 లో మనం చూసామండి. సో ఎస్తేర్ లైఫ్ హిస్టరీ, ఎస్తేర్ జీవితం చూసామండి. Now we are going to see the will of God about the ఎస్తేర్ లైఫ్. మరి యేసయ్య మరి ఎస్తేర్ జీవితంలో మరి ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈరోజు మనం చూడబోతున్నామండి. సో ఎవ్రీ మనందరము వి మస్ట్ నో, మనం తెలుసుకోవాలి. ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో దేర్ ఈస్ అ ప్లాన్ ఫర్ జీసస్. మరి యేసయ్యకి మన జీవితం మీద ప్రణాళిక అనేది, ఉద్దేశం అనేది ఉందండి. పీపుల్ థింగ్స్, అందరూ అనుకుంటున్నారేమో దట్ జీసస్ డస్ నాట్ హ్యావ్ ద ప్లాన్ అపాన్ మై లైఫ్. మరి అందరూ అనుకుంటున్నారేమో మరి యేసయ్యకి నా జీవితంలో ఎలాంటి ప్రణాళిక లేదు అని అనుకుంటున్నారేమో. దట్స్ బికాజ్ యువర్ లైఫ్ ఈస్ డిస్ట్రాయిడ్ లైక్ దిస్. నీ జీవితం పతనం అయిపోయిందని అనుకుంటున్నావేమో. నో, దేర్ ఈస్ అ వండర్ఫుల్ ప్లాన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. మరి యేసయ్యకి నీ జీవితం పట్ల ఎంతో అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉందండి. సో లెట్స్ సీ అబౌట్ ద ఎస్తేర్. ఎస్తేర్ గురించి మనం చూడబోతున్నామండి. సో యు నో దట్ ఎస్తేర్ వాజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్. మనందరికీ తెలుసు ఎస్తేర్ మరి మిడిల్ క్లాస్ అమ్మాయి అని మనకి తెలుసు. సో ఇన్ వన్ నైట్, ఒక రాత్రిలో షీ బికమ్ ద, ఇన్ వన్ డే, ఒక రోజులో షీ బికమ్ ద క్వీన్. మరి ఆమె మరి రాణిగా మార్చబడిందండి. వై, ఎందుకు? there is a step wise go I'm going to say. ఏంటంటే I want to say before the chapter, దాని గురించి మనం చూసుకున్నాము. సో వస్తి వాజ్ వెరీ ప్రైడ్ఫుల్ ఉమెన్. సో మరి వస్తి గురించి మనం చూస్తే మరి చాలా గర్విష్టి. సో దట్స్ బికాజ్ యు నో అహర్సెస్ డస్ నాట్ లైక్ హర్. మరి అహర్వేషు రాజు మరి ఆమెని ఎప్పుడు కూడా అంతగా ప్రేమించలేదండి, అంతగా ఇష్టపడలేదు. బికాజ్ షీ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ద ప్రైడ్. ఎప్పుడు కూడా ఆమె గర్వ హృదయంతో ఉంటుందండి. యు నో మై డియర్ సిస్టర్స్, నా సహోదరులారా, యు హావ్ టు సబ్మిట్ యువర్ హస్బెండ్ ఆల్వేస్. మరి నీ భర్తకి నువ్వు ఎప్పుడు కూడా సమర్పణ హృదయం కలిగి ఉండాలి. యు హావ్ టు ఆల్వేస్ ఒబే యువర్ హస్బెండ్. నీ భర్తకి ఎప్పుడు నువ్వు లోపడే స్వభావం కలిగి ఉండాలమ్మా. డోంట్ గో లైక్ దట్ ప్రైడ్ వే. గర్విస్తూ ఉండకూడదు. యూ షుడ్ నాట్ సే టు హిమ్, ఆయన చెప్పకూడదు ఐ నో ఎవ్రీథింగ్, నాకు బాగా తెలుసు. సో యూ డోంట్ నో ఎనీథింగ్, నీకేం తెలియదు. డోంట్ నెగ్లెక్ట్, డోంట్ ఇన్సల్ట్ యువర్ హస్బెండ్. నీ భర్తని అలాగా అవమానించి అలాగా తృణీకరించవద్దు. హియర్ ద వస్తి వాజ్ డన్ దట్ ఓన్లీ. మరి వస్తి ఏం చేసిందంటే అదే చేసిందండి. షీ వాజ్ gone against to the will of the husband. భర్త మరి చెప్పిన కార్యాన్ని ఆమె చేయలేదండి. సో షీ ఈస్ వెరీ ప్రైడ్ఫుల్ ఉమెన్. ఆమె ఎంతో గర్వించిన వ్యక్తిగా కూడా ఉందండి, మనం చూస్తున్నాం. బట్ ఎస్తేర్ ఈస్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ అలా కాదండి. షీ వాజ్ వెరీ హంబుల్. ఆమె ఎంతో తగ్గించుకొని ఉంటుందండి. ఎస్తేర్ క్వాలిటీ, ఆమెలో ఎలాంటి తగ్గింపు గుణం ఉందో లెట్స్ సీ, మనం చూద్దాము. దేర్ ఈస్ అ ప్లాన్ ఫర్ ద జీసస్ టు బ్రాట్ హర్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద అహర్సెస్. మరి యేసయ్యకి ఒక ప్రణాళిక, ఉద్దేశం అనేది ఉందండి. మరి ఎందుకు మరి ఎస్తేర్ని ఆ రాజ్యానికి తీసుకురావడానికి మరి ఒక ప్రణాళిక, ఆ రాజభవనంలో చేసే ప్రణాళిక ఉందండి. సో వస్తి విల్ లీవ్ ద కింగ్డమ్. మరి వస్తి వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ ప్రైడ్ఫుల్ నేచర్. ఆమె గర్వించింది కాబట్టి ఆమె వెళ్ళిపోయిందండి. సో ఆఫ్టర్ వాట్ హ్యాపెన్, తర్వాత ఏమైందండి? సో అహర్సెస్ ద కింగ్, అహర్వేషు రాజు అన్నాడండి. వాట్ హీ సెడ్, ఏమన్నాడండి? సో ఐ విల్ బ్రింగ్ అనదర్ క్వీన్ ఫర్ యూ ఆల్. మీ అందరి కోసం నేను ఇంకొక మరి రాణిని తీసుకొని వస్తాను. సో డిక్లేర్ ఆల్ ద కింగ్డమ్, అందరికి చెప్పండి. దోస్ హు ఆర్ ద వర్జిన్ ఉమెన్స్, మరి కన్యకలుగా ఉన్న వాళ్ళని బ్రింగ్ దెమ్ టు ద ఆల్ అవర్ కింగ్డమ్, వాళ్ళందరినీ కూడా మరి రాజ్యంలోనికి తీసుకురమ్మని మరి అహర్వేషు రాజు మరి ఏం చేస్తాడు? హీ వాజ్ గివెన్ ద, మరి ఏం చేసినాడంటే అనండి మరి ఆయన కమాండ్మెంట్, మరి ఒక ఆజ్ఞ అనేది ఇచ్చి ఉన్నాడండి. సో అట్ ద టైం, అలాంటి సమయంలో, అండ్ ఎస్తేర్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. మరి ఎస్తేర్ చాలా అందగత్తే, అండ్ షీఈస్ ద యంగ్ ఉమెన్. ఆమె యవ్వనురాలు, అండ్ షీఈస్ వెరీ ఒబేయింగ్ నేచర్. ఆమె ఇప్పుడు లోబడే స్వభావం కలది.
సో లెట్స్ సీ, మనం చూద్దాం. ఎస్తేర్ ఎస్తేర్ 2nd chapter 9th verse. ఒకసారి ఎస్తేర్ 2nd chapter 9th verse చదువుదామండి. ఎస్, Esther also was taken into the king palace and put into custody of Haggai, who had charge of the women. సో ఏంటంటే ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే ఏంటంటే ఎస్తేర్ను కూడా రాజు యొక్క నగరంకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమున అప్పగింపబడెను. సో స్త్రీలను కాయు వ్యక్తిలో మరి వాళ్ళలో హెగే అని ఉన్నారండి. సో హెగే, హూ ఇస్ దిస్ హెగే? మరి ఈయన ఎవరండి? హూ ఇస్ దిస్ హెగే? హెగే ఎవరు అని అంటే, సో యు నో దట్, మీకు తెలుసా? సో హీస్ అ హోమోసెక్షువల్ పర్సన్. మరి ఆయన ఎవరు అని అంటే 0.5 అంటే ఎవరు కాదని హెగే 0.5గా ఉన్నాడండి. బట్ కానీ అయినప్పటికీ యు నో దట్ కింగ్ ఈజ్ లవ్స్ దట్ టైప్ ఆఫ్ ద పీపుల్. అలాంటి వ్యక్తులు కూడా మరి రాజులో చేర్చుకున్నాడంటే హౌ మచ్ గుడ్ పర్సన్ హీ వాస్. ఎంత మంచి వ్యక్తిగా మనము అహర్సిస్ కింగ్ అహర్వేష రాజుని మనం ఇక్కడ చూడబోతున్నామండి. సో దట్ హెగ్గై కస్టడీ ఎస్తేర్ వాస్ దేర్. మరి హెగ్గై కస్టడీలో మరి ఆమె మరి ఇన్ఛార్జ్గా మరి ఆమెకు ఇన్ఛార్జ్గా మరి హెగ్గై అనే ఈ నపంసకుని ఈ 0.5 మరి పెట్టి ఉన్నారండి. సో పెట్టిన తర్వాత ఏమైంది? లెట్స్ సీ. సో 9th verse, and the young woman pleased him and won his favor. తెలుగులో చూద్దామండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదిగా చూసారండి, ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయ పొందేను. సో ఇన్సైట్ ఆఫ్ ద హెగై దగ్గర ఇన్సైట్ ఆఫ్ ద ప్యాలెస్ మరి ఆ రాజ్యంలో ఎస్తేర్ ఎస్తేర్ ఏంటంటే షీ వాజ్ ఫేవర్డ్ ఇన్సైట్ ఆఫ్ దేర్ ఐస్. వాళ్ళ చూపులలో మరి ఎస్తేర్ మహారాణి, ఎస్తేర్ ద క్వీన్, ఆ మహారాణి ఫేవర్డ్, ఆమె దయ పొందిన వ్యక్తిగా ఉందండి. బికాస్ ఎందుకంటే దే లైక్ హర్ క్యారెక్టర్. ఆమె బుద్ధిని వాళ్ళు చాలా ఇష్టపడ్డారండి. ఫస్ట్ వన్ హర్ క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్లో ఉండి లయాలిటీ, నిజాయితీ అనేది ఉందండి. ఇన్ ఎస్తేర్ క్యారెక్టర్లో ఉండి హోలీనెస్, పరిశుద్ధత ఉందండి. ఇన్నోసెంట్, అమాయకత్వం ఉందండి. సింప్లిసిటీగా అంటే షీ డోంట్ లైక్ ద మోర్ ఆర్నమెంట్స్. ఆమె అలంకరణ అంతగా ఇష్టపడదండి. షీ డోంట్ లైక్ ద మేకప్ నామె ఇష్టపడదండి. షీ వాంట్ బి ఏ సింపుల్ ట్రెడిషనల్ వే. ఆమె ఎలా ఉండాలనుకుంటుంది? సింపుల్గా, సాంప్రదాయబద్ధంగా సింపుల్గా అలంకరించుకోవాలని కోరుకుంటుందండి. నాట్ లైక్ ఏ హిందూ పీపుల్, మా హైందవుల్లాగా ఆల్వేస్ హ్యావింగ్ దట్ బిగ్ ఆర్నమెంట్స్, పెద్ద నగలు పెట్టుకొని బిగ్ వే, అంత పెద్దగా. నాట్ ఓన్లీ హిందూస్, హైందవులే కాదని క్రిస్టియన్స్, క్రైస్తవులు కూడా వెరీ ఫ్యాషనబుల్ వే, ఎంతో ఫ్యాషన్గా మనం చూస్తూ ఉన్నామండి. సో లైక్ దట్ ఉమెన్ ఆఫ్ గాడ్ అలాంటి సైవకురాళ్ళు ఉన్నారు. అండ్ లైక్ దట్ యంగ్స్టర్స్ ఆర్ దేర్, యవనస్తులు కూడా ఉన్నారు. దే ఆర్ వెరీ ఫ్యాషనబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఎంతో ఫ్యాషన్గా ఉంటున్నారు. దే లవ్ టు బి ఫ్యాషనబుల్. వాళ్ళకి అట్లాగా ఫ్యాషన్గా ఉండాలంటే చాలా ఇష్టపూర్వకంగా కూడా వాళ్ళు ఉంటున్నారండి. బట్ ఎస్తేర్ ఈజ్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ అలా కాదండి. షీ ద సింప్లిసిటీ పర్సన్. ఆమె సింపుల్గా ఉంటుందండి. షీ డోంట్ లైక్ ద ఆర్నమెంట్స్ మోర్. ఆమె మరి బంగారాన్ని ఎక్కువ ఇష్టపడదండి. షీ డస్ నాట్ లైక్ ద ఆల్ ద ఫ్యాషన్. మరి ఫ్యాషన్ ఆమె ఎక్కువ ఇష్టపడలేదండి. ఓన్లీ ద సింప్లిసిటీ. ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇఫ్ ఎనీబడి సీ హర్, ఆమెను ఎవరైనా చూసారంటే ద ఎస్తేర్, మరి ఎస్తేర్ అని చూసారంటే హదాషాని ఎవరైనా చూసారంటే ఎవ్రీవన్ వాళ్ళు ఎలా చూస్తారంటే ఆమెని రియలీ షీ ఈజ్ ద జీసస్ చైల్డ్. నిజంగానే ఈమె యేసయ్య బిడ్డ. హర్ ఫేస్ ఈస్ దట్ మచ్ గ్లోరీ. ఆమె ముఖము అంతా తేజస్సుతో వెలుగుతూ ఉంది. హర్ మైండ్ ఈస్ దట్ మచ్ హ్యాపీనెస్. ఆమె అంతరంగా మరి ఆమె తలంపులు కూడా అంత ఆనందంగా ఉన్నాయి. షీఈస్ పాత్ ఈస్ వెరీ హోలీ. ఆమె వెళ్ళే దారి ఎంతో పరిశుద్ధంగా ఉందండి. బట్ నౌ అవర్ యంగ్స్టర్స్ కానీ యవనస్తులు దే ఆర్ నాట్ లైక్ దట్. అలా లేరండి. ఇఫ్ ఎనీబడి హెగ్గై ఇష్టపడ్డాడంటే హెగ్గై వాజ్ లైక్ ద ఎస్తేర్ లాట్. మరి ఎస్తేర్ అంతగా ఆయన ఇష్టపడ్డాడంటే వై? ఎందుకు? షీ వాజ్ ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ హిమ్. ఆమె అతని ఎడల మరి అతను మరి దయ పొంది ఉన్నదండి. ఆమె చూసినప్పుడు ఆమె దయ పొందిగా ఉందండి. సో ఎందుకంటే ఆమెలో ఉన్న ఆ గుణగణాలు హీ లైక్ ఇట్ సో మచ్. దాన్ని చాలా ఇష్టపడ్డాడండి. ఆల్ ద కింగ్డమ్ లైక్ దట్, ఆల్ ద కింగ్డమ్, ఆల్ ద ప్యాలెస్, ఆల్ ద పీపుల్ లైక్ ఇట్ హర్ క్యారెక్టర్. అక్కడ ఉన్న రాజ్యంలో వాళ్ళు, అక్కడ ఉన్న ఆల్ ద ఆర్మీ సైనికులు కానీ, అక్కడ ఉన్న వ్యక్తులందరూ ఆమె గుణగుణాలని, ఎస్తేర్ గుణగణాలని చూసి ప్రశంసించారండి. దే వాజ్ ప్లీజ్డ్ బై హర్ క్యారెక్టర్. ఆమెను చూసి ఆనందించారండి. మెనీ
ద జీసస్. ఎలాగ యేసయ్యకి లోబడుతుంది? ఇస్ రైట్ నౌ ద యంగ్స్టర్స్ ఆర్ ఒబేయింగ్ ద జీసస్. మరి యవనస్తులు మరి యేసయ్యకి లోబడుతున్నారా అండి? ఆర్ యు ఒబేయింగ్ ద జీసస్ టుడే ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు మరి యేసయ్యకి లోబడుతున్నావా? ఆర్ యు లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావా? హౌ మెనీ ఇయర్స్ ఆల్ ద పాస్టర్స్, దైవ సేవకులు, ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, మరి దైవ సేవకులు, మెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాళ్ళు, దే ఆర్ ప్రీచింగ్ రోజు చెప్తూనే ఉన్నారండి వాక్యము. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ద సాల్వేషన్. ఇదే రక్షణ దినం. డైలీ వి ఆర్ సేయింగ్, రోజు చెప్తున్నామండి. బట్ దేర్ ఇస్ నో ఇన్నర్ హార్ట్ చేంజ్. అంతరంగం మార్చబడడం లేదండి. నో చేంజ్, మార్చబడడం లేదండి. నౌ చర్చెస్ ఆర్ స్టాప్డ్. మరి సంఘాలు ఆగిపోయి ఉన్నాయండి, మందిరాలు ఆగిపోయి ఉన్నాయండి. యు నో, మీకు తెలుసా, జీసస్ ఇస్ కమింగ్ వెరీ సూన్. యేసయ్య త్వరలో రానయ్యున్నాడండి. యు హావ్ టు ప్రిపేర్ ఫర్ ద రాప్చర్. నువ్వు మరి సిద్ధపాటు కలిగిన మనిషిగా ఉండాలండి. యు నో వన్ థింగ్, మీకు తెలుసా, ఈ హియర్ ఎస్తేర్, ఇక్కడ ఎస్తేరు, యు నో షీ వాజ్ ఫస్ట్ మేబీ షీ క్రైడ్. ఆమె కన్నీళ్ళు పెట్టి ఉండొచ్చండి. దట్ షీ వాజ్ కేమ్ టు దిస్ కింగ్డమ్. మరి ఈ కింగ్డమ్ రాజ్యంలోకి వచ్చిందని బికాజ్ దే ఆల్ టేకెన్ పీపుల్, అందరు తీసుకెళ్లారండి. మొర్దెకై ఇస్ వరింగ్ అబౌట్ హర్. మొర్దెకై ఆమె గురించి దిగులు పడుతూ ఉన్నాడండి. ఎస్తేర్ ఆల్సో వరీడ్, ఆమె కూడా దిగులు చెంది ఉంటుందండి. బట్ కానీ ఎస్తేర్ వాజ్ సబ్మిటెడ్ టు ద జీసస్ విల్. కానీ మరి ఎస్తేరు మరి యేసయ్య చిత్తానికి లోబడిందండి. షీ వాజ్ థాట్, ఆమె ఏమనుకుందంటే దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, ఇది దేవుని చిత్తం అయి ఉంటుంది. దట్స్ బికాజ్ ఐ వాజ్ కేమ్ టు దిస్ కింగ్డమ్. ఇంత పెద్ద బిగ్ కింగ్డమ్, ఇంత పెద్ద రాజ్యానికి నేను వచ్చి ఉన్నానే అని షీ వాజ్ యాక్సెప్టెడ్ ద విల్ ఆఫ్ గాడ్. యేసయ్య చిత్తానికి ఆమె లోబడిందండి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది యేసయ్య చిత్తం అండి. దట్ షీ హాస్ టు కమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద అహర్సస్. మరి అహర్వేషు రాజు దగ్గరికి రావాలనడం యేసయ్య చిత్తం అండి ఆమె జీవితంలో. సో ఇట్ వాజ్ డన్, అది జరిగింది. దట్ ఈస్ ద జీసస్ ప్లాన్. అది యేసయ్య నిర్ణయం. బట్ ఎవ్రీ యంగ్స్టర్, యవనస్తుడా, ఇఫ్ ద జీసస్ విల్ ఈస్ దేర్ ఫర్ యూ అపాన్ యువర్ లైఫ్, నీ జీవితంలో యవనస్తుడా, మరి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, నీ జీవితంలో ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే, మీకు యేసయ్య నిర్ణయం అనేది ఉంటే, సో నో వన్ కెనాట్ క్యాన్సిల్ దట్ జాబ్. ఆ ఉద్యోగాన్ని ఎవరు కూడా ఆపలేరు. నో వన్ కెనాట్ క్యాన్సిల్ దట్ మ్యారేజ్. ఆ పెళ్లిని ఎవరు ఆపలేరు. నో వన్ కెనాట్ స్టాప్ దట్ మినిస్ట్రీ. ఆ సేవని ఎవరు ఆపలేరు. నో వన్ కెనాట్ స్టాప్ ఇన్ దిస్ సోల్ ఎనీథింగ్. ఏది కూడా ఆపలేరండి. వెన్ జీసస్ ఇస్ విత్ యూ, యేసయ్య తోడై ఉన్నాడంటే నో వన్ కెనాట్ స్టాప్ యూ. ఎవరు కూడా నిన్ను ఆపలేరండి. సో హూ ఇస్ విత్ ఎస్తేర్? మరి ఎస్తేర్ తోటి ఎవరున్నారండి? జీసస్ ఈజ్ అలాంగ్ విత్ హర్. మరి యేసయ్య ఆమెకు తోడై ఉన్నాడండి. దట్స్ బికాజ్, అందుకే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్ ద ప్యాలెస్ పర్సన్స్, అందరి దగ్గర షీ వాజ్ ఫేవర్డ్. మరి ఆమె ఏంటంటే షీ వాజ్ విన్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయాలను గెలుచుకుందండి. బై హర్ లవింగ్ అండ్ కేరింగ్, ప్రేమతోటి, ఆప్యాయతతోటి కూడా అండి. షీ షౌడ్ ద జీసస్ లవ్ అపాన్ దెమ్. యేసయ్య ప్రేమని వాళ్ళకి చూపించిందండి. దట్స్ బికాజ్ దే ఆర్ రెస్పెక్టింగ్ ద ఎల్డర్స్ టు. మరి ఎల్డర్స్ ఎంతో వాళ్ళ పెద్దవాళ్ళని, మరి దట్ హెగ్గై, మరి హెగ్గై ఎవరండి? ఈజ్ అ పాయింట్ వెన్ నపంసకుడు అయినప్పటికీ షీ లవ్డ్ హిమ్. ఆమె అతన్ని ప్రేమించింది. అండ్ షీ వాజ్ ఆల్వేస్ టాకింగ్ విత్ హిమ్. ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతుంది. ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో, టు స్పీక్ విత్ పాయింట్ ఫైవ్ తో మాట్లాడాలి అంటే, నపంసకులతోటి మాట్లాడాలంటే నో వన్ డస్ నాట్ లైక్, అంతగా ఇష్టపడరండి. బట్ ఎస్తేర్ క్యారెక్టర్ ఈస్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ గుణం అలాంటిది కాదండి. ఎస్తేర్ వాజ్ ప్లీజ్డ్ హిమ్ టు. ఆమె ఎస్తేర్ ఆయనను కూడా సంతోషపెట్టిందండి. సో దట్ హెగ్గై, హీ వాజ్ ఇంప్రెస్డ్ బై హర్ క్యారెక్టర్. ఆమె గుణాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడండి. నౌ అవర్ లైఫ్, మన జీవితము, అవర్ క్యారెక్టర్, మనకు ఆ గుణము, అవర్ పాత్, మనం వెళ్ళే దారి, ఇట్ హ్యాస్ టు ప్లీజ్ జీసస్. యేసయ్యని గణపరిచేలాగా ఉండాలండి. ఇట్ హ్యాస్ టు ప్లీజ్ ద చర్చ్. మందిరాన్ని గణపరిచేలాగా ఉండాలండి. ప్లీజింగ్ ద వరల్డీ పీపుల్, లోకాన్ని మహిమపరిచేలా కాదండి. అండ్ యు నో ఫేవరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డీ ఫ్రెండ్స్, స్నేహితుల దగ్గర దయ పొందే విధంగా కాదండి ఉండాల్సింది. యు హావ్ టు ప్లీజ్ ద జీసస్. నువ్వు యేసయ్యని గణపరిచే విధంగా ఉండాలండి. యేసయ్యని నువ్వు చూసి సంతోషపడే విధంగా ఉండాలండి. సో ఎస్తేర్ వాజ్ ప్లీజ్డ్ ద జీసస్. మరి ఎస్తేరు, మరి మహారాణి, మరి దేవుణ్ణి ఆమె ఏం చేసిందంటే సంతోషపరిచిందండి. యు ఓన్లీ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వే పరీక్షించుకో. హౌ ఈస్ యువర్ నేచర్ టుడే? ఈరోజు నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. సో ఆమె అక్కడ ఆ చిన్నది అతని దృష్టికి దయ పొందిందని చూసిన తర్వాత మనము, కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులు, ఆమె
కావలసిన భోజన పదార్థాలు రాజు ఇంటిలో నుండి ఆమెకు ఎదగిన 7 ఆడపిల్లలు అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. అతి శ్రేష్టమైన స్థలములో ఆమెను ఉంచి ఉన్నాడంటండి. సో మనం లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్లో చూద్దామండి. And he quickly provided her with her cosmetics and her portion of food and with 7 chosen young women from the king's palace and advanced her and her young women to the best place in the harem. So in the kingdom, ఆ రాజ్యంలోనే, in the palace, అక్కడ ఉండే ఆ ప్యాలెస్ లోనేనండి, మరి ఆ భవంతిలోనే she have the high status, అక్కడ ఉన్నతమైన స్థాయి ఇచ్చాడంటండి. హెగ్గై ఇచ్చి ఉన్నాడంటండి. వై? ఎందుకు? బికాస్ ఆఫ్ హర్ సింప్లిసిటీ. ఆమెకి ఉన్న సింప్లిసిటీని బట్టి అండి, ఆమెకి ఉన్న ఆ హంబుల్నెస్, ఆ తగ్గించుకున్న గుణంని బట్టి, ఒబేనెస్, లోపడి స్వభావాన్ని చూసి, సింప్లిసిటీగా సింపుల్గా ఉండే ఆ నేచర్ని చూసి, న్యాచురల్గా ఉండే ఆ గుణాన్ని బట్టి, షోయింగ్ ద జీసస్ లవ్ అపాన్ దెమ్, యేసయ్య ప్రేమను చూపించడం బట్టి ఏం చేశాడండి, హీ వాజ్ హైలైటెడ్ హర్, ఆమెని పైకి హెచ్చించాడండి. హెగ్గై ఏం చేశాడంటే పైకి హెచ్చించాడు. దట్ ఈస్ జీసస్ మ్యాన్. అది యేసయ్య చిత్తం అండి. wherever the God of children is there, wherever the children of God is there, ఎక్కడైతే యేసయ్య బిడ్డలు ఉంటారో there will always will be highlighted. ఎక్కడ చూసినా, wherever we go, మనం ఎక్కడికి వెళ్ళినా సరే the blessing follows us. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆశీర్వాదం మన వెంట వస్తుందండి. నాట్ ఓన్లీ ద పాస్టర్స్, సేవకులకే కాదండి, ఫర్ ద బిలీవర్స్, విశ్వాసులైన మీకు కూడా. వెన్ యూ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ జీసస్, మీరు యేసయ్య చిత్త ప్రకారం నడిచినప్పుడు ద బ్లెస్సింగ్స్ విల్ ఫాలో యూ. మరి ఏమవుతుంది అని అంటేనంటే యేసయ్య మరి ఆ బ్లెస్సింగ్స్ ఏమవుతుంది, ఆశీర్వాదం అనేది ఏమవుతుందంటే మిమ్మల్ని వెంబడిస్తుందండి. That's because Esther was entered in that palace. ఎస్తేరు ఆ భవంతిలో అడుగు పెట్టింది. అహర్షస్ ద కింగ్ ప్యాలెస్, అహర్వేషు రాజ్యంలో ఆమె అడుగు పెట్టింది. ద బ్లెస్సింగ్ కేమ్, ఆశీర్వాదం వచ్చింది. బికాస్ వై? ఎస్తేర్ గాడ్. మరి ఎవరండి ఎస్తేర్? దేవుడు. హీస్ ద ఐడల్, ఆ విగ్రహారాధికుడు, విగ్రహమాది. వాట్ ఈస్ ఇట్? అది ఏంటిదండి? అది ఏంటిదండి? ఇట్ ఈస్ ఎనీ ఐడల్ దట్ ఎస్తేర్ వాజ్ వర్షిప్డ్. మరి ఎస్తేర్ మరి విగ్రహాన్ని పూజించిందండి? నో, ఎస్తేర్ వాజ్ వర్షిప్డ్ ద అలైవ్ గాడ్. సజీవుడైన దేవుణ్ణి ఆమె ఆరాధించిందండి. దట్ ఈస్ హూ ఇస్ ద అలైవ్ గాడ్. మరి సజీవమైన దేవుడు ఎవరండి? జీసస్, యేసయ్య అండి. సో షీ వాజ్ వర్షిప్డ్ ద అలైవ్ గాడ్, సజీవుడైన మరి జీసస్, యేసయ్యని ఆమె ఆరాధించిందండి. దట్స్ కాజ్ హర్ లైఫ్ ఈజ్ బ్లెస్డ్. అందుకే ఆమె జీవితము దీవింపబడిందండి. నౌ ద యంగ్స్టర్స్, యవ్వనస్తులు, వెల్ లిసనింగ్ ద ఫ్రెండ్స్ వర్డ్స్, మరి స్నేహితుల మాటలు విని దే ఆర్ ఎంటరింగ్ ద అనదర్ జెంటైల్స్ టెంపుల్స్ అండ్ మాస్ట్. మరి వాళ్ళ స్నేహితుల మాటలు వినేసి మరి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి హైందవుల గుడులకు వెళ్ళిపోతున్నారు, మసీదులకు వెళ్ళిపోతున్నారు. దే ఆర్ వర్షిపింగ్ దెమ్ టు, వాళ్ళని ఆరాధిస్తున్నారు. దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దేర్ ఫెస్టివల్స్, మరి వాళ్ళ ఫెస్టివల్స్లలో, పండగలలో పాలు పొందుతున్నారండి. బట్ ద ఎస్తేర్ వాజ్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ అలాంటిది కాదండి. అహర్సస్ కింగ్ వాజ్ హూ ఇస్ హీ? ఆయన ఎవరండి? he knows about the Jesus. ఆయనకి ఏమన్నా యేసయ్య గురించి తెలుసానండి? నో, హీ డోంట్ నో, తెలియదు. హీస్ జస్ట్ ద వర్షిపింగ్ ద సమ్ ఐడల్స్, ఆయన విగ్రహాలని పూజించేవాడండి. బట్ వెన్ ద ఎస్తేర్ వాజ్ కేమ్ టు హిస్ లైఫ్, కానీ ఎస్తేరు మరి ఎప్పుడైతే ఆయన జీవితంలో ప్రవేశించిందో హిస్ లైఫ్ ఇస్ టర్న్, ఆయన జీవితం కూడా మార్చబడింది. అండ్ హీ ఆల్సో ఫైండెడ్ ద రియల్ గాడ్, నిజమైన దేవుని, ద కింగ్ అహర్సెస్, అహర్వేషు రాజు కూడా కనుగొన్నాడండి. We are going to see that tomorrow. that రేపు మనం చూడబోతున్నామండి. సో షీ వాజ్ ద ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ ఆల్, వాళ్ళందరి దగ్గర దయ పొంది ఉన్నదండి. బట్ అవర్ యంగ్స్టర్స్, యవనస్తులు, ఫర్ ద వరల్డీ ప్రెజెన్స్, లోకానుసారమైన క్రియలకి, వరల్డీ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహాలకి దే ఆర్ ఒబేయింగ్, లోబడుతూ ఉన్నారండి. యు ఆర్ గోయింగ్ అండ్ పార్టిసిపేటింగ్ దేర్ ఫెస్టివల్స్, వాళ్ళ పండుగలను నువ్వు పాలు పొందుతున్నావు. బట్ డూ యు నో, మీకు తెలుసా? ఇఫ్ యు డూ such sins, what will happen? అలా పాపం చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా? Do you know if you do that sin what will happen? అలాగ నువ్వు పాపం చేయడం ద్వారా, while participating in their festivals, వాళ్ళ పండగలలో పాల్గొన్న ద్వారా, you know what will happen? మీకు తెలుసా ఏమవుతుందో? The curse will follow you. శాపం అనేది నీ బ్రతుకుని వెంబడిస్తుంది. Because idol worship is against to the Jesus. ఎందుకంటే విగ్రహారాధన యేసయ్యకి విరుద్ధమైనదండి. So you must know, my dear brothers and
సిస్టర్, సహోదరులారా, మీరు తెలుసుకోవాలని ఇన్ జీసస్ నేమ్ యేసయ్య నామమున నేను కోరుతున్నాను. సో లెట్స్ సీ, నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ఎస్తేర్ స్టేటస్. ఆమె ఎక్కడున్నా సరే, షీ ఈస్ ద మిడిల్ క్లాస్ పర్సన్. ఆమె మిడిల్ క్లాస్ ఏనండి, మధ్యతరగతి కుటుంబం అయినా ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద ప్యాలెస్, మరి రాజ్యభవనంలో షీ వాజ్ ఇన్ ద హై స్టేటస్, ఉన్నతమైన స్థాయిలో ఉందండి ఆమె. బికాజ్ ఎందుకంటే షీ వాజ్ ఎందుకంటే చెప్పగానే ఎనీబడి సే చెప్తారండి, ఇన్ సైట్ ఆఫ్ ద జీసస్ ఐస్ ఆల్సో షీ వాజ్ ఓన్ ద ఫేవర్డ్. మరి యేసయ్య చూపులలో కూడా ఆమె దయ పొందిన వ్యక్తిగా ఉందండి. షీ వాజ్ బ్లెస్డ్ ఉమెన్, ఆమె దీవెన పొందిన మరి వ్యక్తిగా ఉందండి. ఇన్సైట్ ఆఫ్ ద జీసస్ ఐస్, మరి యేసయ్య కళ్ళల్లో ఎలా ఉందంటే, యేసయ్య చూపులలో ఆమె ఎలా ఉందంటే, షీ ఈజ్ ఆల్వేస్ ప్లీజింగ్ ద జీసస్, ఎప్పుడు కూడా యేసయ్య సంతోషపెట్టే వ్యక్తిగా ఉందండి. దట్స్ కోర్ జీసస్ వాస్ చేంజ్డ్ హర్ లైఫ్. అందుకే యేసయ్య ఎస్తేర్ జీవితాన్ని మార్చేశాడు. Who changed the Esther life? ఎస్తేర్ జీవితాన్ని మార్చిన దేవుడు సేమ్ గాడ్, అదే దేవుడు టుడే హీ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చాలని ఎదురు చూస్తున్నాడండి. జీసస్ ఈజ్ వెయిటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. యేసయ్య నీ జీవితాన్ని మార్చాలని, హి ఈజ్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితం మార్చబడాలని, యువర్ కండిషన్, నువ్వున్న కండిషన్ లో, యువర్ ట్రయల్స్, నువ్వు వెళ్తున్న ఇబ్బందులు ఆల్ హాస్ టు బ్రోకెన్, అన్ని వెళ్ళిపోయి యు ఆర్ టు బి బ్లెస్డ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఆశీర్వాదకరంగా వ్యక్తిగా నువ్వు ఉండాలని జీసస్, మరి యేసయ్య, దట్ ఈస్ హిస్ ప్లాన్. అది యేసయ్య నిర్ణయం అయి ఉందండి. టుడే యు వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. ఈ రోజు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. బట్ వాట్ యు హావ్ టు డు, నువ్వేం చేయాలి? ఎస్తేర్ ఈజ్ సబ్మిటెడ్ హర్ లైఫ్ టు జీసస్. మరి ఎస్తేరు యేసయ్య తన జీవితాన్ని సమర్పించింది. సో వాట్ అబౌట్ యు? మరి నువ్వేంటి? ఆర్ యు సబ్మిటెడ్ యువర్ లైఫ్ టు జీసస్? మై డియర్ యంగ్స్టర్స్, యవనస్తులారా, మరి మీ జీవితాన్ని యేసయ్య సమర్పించుకున్నారా? ఆర్ యు డూయింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ జీసస్? మరి యేసయ్య చిత్తానికి లోపడుతున్నారా? ఆర్ సింప్లీ ఇన్ ద వరల్డ్ వే, లోకానుసారంగా ఉన్నారా? వరల్డ్ ఫ్యాషన్, లోకానుసారమైన ఫ్యాషన్స్ అనుసరిస్తున్నావా? వరల్డ్ ట్రెడిషన్స్, లోకానుసారమైన సాంప్రదాయాన్ని చేస్తున్నావా? డోంట్ బి ఏ నామినల్ ట్రెడిషనల్ పర్సన్. నామకార్థ మరి సాంప్రదాయాల్ని పాటించే వ్యక్తిగా నువ్వు ఉందా? డోంట్ బి లైక్ ఏ డినామినేషన్ పర్సన్. ఒక డినామినేషన్ కి వెంట పట్టుకొని దాన్ని నచ్చే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, మీకు తెలుసా? నౌ ద వన్ డినామినేషన్ ఓన్లీ మూవింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఒక డినామినేషన్ అనేది ఉందండి. వాట్ ఈస్ దట్? అదేనో తెలుసా? దిస్ ఇస్ ద హోలీ స్పిరిట్ గాడ్ జనరేషన్. పరిశుద్ధాత్మ యుగమై ఉన్నదండి ఇది. సో యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ ద అనాయింట్మెంట్ ఆఫ్ గాడ్. అందుకే నువ్వు యేసయ్య అభిషేకాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలండి. రీలా రాబా, షీరా బారియా రాబా, ఓరికా బాబా, యేసయ్య అభిషేకాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలండి. ఎస్తేర్ వాస్ ద అనాయింటెడ్ పర్సన్, యు నో మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎస్తేర్, ద క్వీన్ ఎస్తేర్, మరి ఎస్తేర్ మహారాణి, ఆమె అభిషేకించబడిన వ్యక్తి. షీ వాస్ అనాయింటెడ్ బై గాడ్. యేసయ్య చేత అభిషేకింపబడిన వ్యక్తిని అంటే ఆమె. దట్స్ ద కాజ్. అందుకే when she was entered that kingdom of Ahasuerus, మరి అహర్వేష్ రాజును ప్రవేశించినప్పుడు, that others people also, అవతల వాళ్ళు కూడా, they were also pleased by her character, they were also very happy by watching her. ఆమె చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే she showing the whom when Esther is standing, ఎస్తేర్ నిలబడినప్పుడు whom they are watching, ఎవరిని చూస్తున్నారండి? జీసస్, యేసయ్యని చూస్తున్నారండి. జీసస్ నేచర్, యేసయ్య గుణాన్ని చూస్తున్నారండి. జీసస్ క్యారెక్టర్, యేసయ్య స్వభావాన్ని చూస్తున్నారండి. నౌ ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అవుట్ సైడ్ పీపుల్, బయట వాళ్ళ ముందు నువ్వు నిలబడితే, ఫ్రమ్ దేర్ సైడ్, మరి మై డియర్ సిస్టర్, నా సోదరి, దే వాచెస్ యూ లైక్ ఎ ఫైటింగ్ ఉమెన్. గొడవలు పెట్టుకున్న అమ్మాయిగా నేను చూస్తున్నారండి. దే ఆర్ వాచింగ్ యూ దట్ యు ఆర్ వెరీ క్రూయల్ పర్సన్, క్రూరమైన వ్యక్తిగా నేను చూస్తున్నారండి. అదర్ థింగ్స్ అబౌట్ యూ, వేరే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారంటే, దట్ సిస్టర్ ఈజ్ లైక్ దట్, ఆ సోదర అలాంటిదే. షీ ఆల్వేస్ ఫైటింగ్ విత్ హర్ హస్బెండ్, తన భర్తతో ఎప్పుడు కొట్లాడుతుంది. లైక్ దట్ పర్సన్, అలాంటి వ్యక్తి అంటున్నారండి చూసి. హౌ హారబుల్, ఎంత భయంకరంగా ఉందండి. నీ ప్రవర్తన చూసినప్పుడు అవతల వాళ్ళు యేసయ్యని చూడాలండి నీలో. అంతేగాని కొట్లాడే వ్యక్తిగా, గయ్యాలి వ్యక్తిగా, మోసం చేసే వ్యక్తిగా, వ్యభిచరించే వ్యక్తిగా, ఎగతాళి చేసే వ్యక్తిగా, లోకానుసారంగా సినిమాలు సీరియల్ చూసే వ్యక్తిగా నేను వాళ్ళు చూడకూడదండి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, యు మస్ట్ ఎగ్జామిన్ దట్. నువ్వు తెలుసుకోవాలి దాన్ని. హౌ దే హావ్ టు సీ యు, నేను ఎలా చూడాలండి వాళ్ళు? ఇఫ్ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్
ఆడే వ్యక్తిగా ఉంటాడు. ఆల్వేస్ బీటింగ్ ద చిల్డ్రన్, పిల్లల్ని ఎప్పుడు కొట్టే విధంగా ఉంటాడు. డ్రింకింగ్, తాగుతాడు. స్మోకింగ్, పొగ పీలుస్తాడు. ఇన్సైట్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో ఏమో, మందిరాలలో ఏమో వెరీ గుడ్ బిలీవర్, మంచి విశ్వాసి, వెరీ వండర్ఫుల్ వర్షిప్ లీడర్, మంచి ఆరాధికుడుగా ఉంటారండి. గోయింగ్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళిపోగానే ద రియల్ క్యారెక్టర్ అవుట్, మరి నిజమైన క్యారెక్టర్ బయటకు వస్తుందని. ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్, మరి మందిరాలలో లోపలేమో దే ఆర్ ద క్యాట్స్, పిల్లిలాగా ఉంటామండి మనం. వెరీ హంబుల్, చాలా తగ్గించుకొని ఉంటామండి. గోయింగ్ అవుట్ సైడ్ ద చర్చ్, బయటికి వెళ్ళిపోతానే అవర్ రియల్ క్యారెక్టర్ విల్ బి అవుట్, మన నిజమైన క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుందండి. అందరు జెంటైల్స్, అన్యులు నిన్ను చూసినప్పుడు, యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు నిన్ను చూసినప్పుడు దే విల్ మోక్ అపాన్ యు, నిన్ను చూసి ఎగతాళి చేసే వ్యక్తులుగా ఉంటారండి. బట్ ఎస్తేర్ క్యారెక్టర్ ఈస్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ స్వభావం అలాంటిది కాదండి. అవుట్ సైడ్ షీ వాజ్ సేమ్ ఓన్లీ, మరి బయట ఒకే విధంగా ఉంది. ఇన్సైడ్ హర్ హౌస్, ఇంటిలో కూడా ఇన్సైడ్ ఆఫ్ ద జీసస్, మరి యేసయ్య దగ్గర కూడా షీ వాజ్ సేమ్ ఓన్లీ, అక్కడ కూడా సేమే ఉందండి. షీ డస్ నాట్ చేంజ్ హర్ క్యారెక్టర్స్, ఆమె తన గుణాలు అట్లా మార్చుకోలేదండి. షీ ఇస్ ఆల్వేస్ హోలీ, ఆమె పరిశుద్ధంగానే ఉందండి. షీ ఇస్ ఆల్వేస్ మూవింగ్ ఇన్ ద లాయల్టీ, ఆమె నిజాయితీగానే నడిచిందండి. షీ హావ్ ఓన్లీ ద వన్ హస్బెండ్, ఆమెకు ఒకటే భర్త ఉన్నాడండి. నాట్ హ్యావింగ్ ద థౌసండ్స్ వేల భర్తలు లేరండి. అండ్ షీ డస్ నాట్ అడిక్టెడ్ టు ద వరల్డ్లీ లవ్, లోకానుసారమైన ప్రేమకు ఆమె బానిస కాలేదండి. షీ డస్ నాట్ డన్ ఎనీ లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహం ఆమె చేసుకోలేదండి. యు నో ఆర్సిస్ కింగ్ ఎస్తేర్ మ్యారేజ్, మరి ఆర్సిస్ ఆర్వేషు రాజు, మరి ఎస్తేరు పెళ్లి, మరి దట్ ఈస్ జీసస్ విల్, అది యేసే చిత్తమై ఉందండి. దట్ ఈస్ అ గాడ్స్ విల్ మ్యారేజ్, అది యేసే చిత్తమైన వివాహం అయి ఉందండి. సో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. ఇఫ్ యు ఆర్ లైక్ ఎస్తేర్ టుడే, నువ్వు ఎస్తేర్ లాగా ఉంటే యు ఆర్ బ్లెస్డ్ మై సిస్టర్, నువ్వు దీవెన పొందుతావమ్మా. యు విల్ బి ఇన్ హై స్టేజ్, ఉన్నతంగా యేసే నేను హెచ్చిస్తాడు. దట్ మిడిల్ క్లాస్ స్టేజ్, మధ్య తరగతి కుటుంబం నుంచి షీ వాస్ బికమ్ ద క్వీన్, మరి ఆమె రాణిగా మార్చబడిందండి. షీ వాస్ బికమ్ ద క్వీన్, ఆమె రాణి అయిపోయిందండి. దట్ ఈస్ అవర్ జీసస్, అది యేసయ్య అండి. అవర్ గాడ్ ఈస్ ద ఆసమ్ గాడ్, మన దేవుడు ఆసమ్ గాడ్ అండి. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అవర్ జీసస్, మన యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదండి. హీ కెన్ పుట్ యూ డౌన్, నేను వెనక్కి త్రోసేయగలుగుతాడు. హీ కెన్ లిఫ్ట్ అప్ యూ, నేను పైకి కూడా లేవనెత్తగలుగుతాడు. బోత్ అథారిటీస్ జీసస్ ఈస్ హ్యావింగ్, రెండు అధికారాలు ఉన్నాయి. ఇఫ్ యూ డూ ద సిన్, నువ్వు పాపం చేస్తే జీసస్ విల్ పనిష్ యూ, మరి నీకు శిక్షిస్తాడు. అగైన్ వెన్ యూ ఆస్క్ ద ఫర్గివ్నెస్, మళ్ళీ యేసు దగ్గర క్షమాపణ కోరితే అగైన్ హీ విల్ లిఫ్ట్ అప్ యూ, మళ్ళీ నీ పైకి లేవనెత్తుతాడు. హౌ మచ్ హీ విల్ లిఫ్ట్ అప్ యూ, ఎంతగా పైకి ఎత్తుతాడు అంటే మేబీ మనకే తెలియదు, మేబీ టుమారో యూ విల్ బి ఏ బిగ్ బిగ్ హై స్టేటస్ లో మేబీ యూ బికమ్ ద మిలియనర్ గా ఉండిపోతావేమో. మేబీ యువర్ ఆల్ దోస్ హు ఆర్ వాచింగ్ టుడే, ఫేస్బుక్ చూస్తున్న మీరందరూ టుడే మేబీ యువర్ ఇంట్రెస్ట్ రైట్స్ లో ఉన్నావేమో. టుమారో యూ సీ, రేపు చూసుకోండి హౌ యూ విల్ బి, ఎలా ఉంటాయేమో. ఇన్ దిస్ నైట్, ఈ రోజు రాత్రి ద మిరకల్ విల్ హ్యాపెన్, అద్భుతం జరుగుతుందేమో. ఇన్ ఎస్తేర్ లైఫ్, ఎస్తేర్ జీవితంలో ఇన్ వన్ డే, ఒక రోజులోనే, వన్ నైట్, ఒక రాత్రిలోనే ద మిరకల్ ఇస్ హ్యాపెన్, అద్భుతం జరిగిందండి. హూ డన్ దట్ మిరకల్, ఆ అద్భుతాన్ని ఎవరు చేశారు? మై జీసస్, నా యేసయ్య చేశాడండి. ఇఫ్ ద గాడ్ ఈస్ నాట్ డన్ ద మిరకల్, ఆ యేసయ్య అద్భుతం చేయకపోతే షీ కెనాట్ బికమ్ ద క్వీన్, ఆమె రాణి కాలేదు కదా. దట్ ఈస్ ద జీసస్ విల్, అది యేసయ్య చిత్తం. టు లిఫ్ట్ అప్ హర్, ఆ పైకి లేవనెత్తడం. టు గివ్ దట్ అథారిటీ టు బి ఏ క్వీన్, రాణిగా ఆమెను హెచ్చించాడంటే ఎందుకు? ఎందుకంటే షీ వాజ్ ప్లీజ్డ్ జీసస్ దట్ మచ్, ఆమె యేసయ్యను అంతగా సంతోషపెట్టింది. షీ నెవర్ అషేమ్డ్ జీసస్ నేమ్, ఎప్పుడు కూడా యేసయ్యకి అవమానం తీసుకురాలేదండి. షీ వాజ్ ఆల్వేస్ వెరీ లయాలిటీ, ఎంతో నిజాయితీగా ఉందండి. డూ యు నో, మీకు తెలుసా జీసస్ లవ్స్ ద లయాలిటీ పర్సన్స్, మీకు తెలుసా నిజాయితీగా ఉండే వ్యక్తులను యేసయ్య ఎంతగానో ఇష్టపడతాడండి. బికాస్ అవర్ జీసస్ ఈస్ హోలీ, ఎందుకంటే మన యేసయ్య పరిశుద్ధుడు. వెన్ యు ఆర్ హోలీ, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, వెన్ యు లీవ్ ద మూవీ, సినిమాను వదిలేస్తే, సీరియల్స్, నాటకాన్ని వదిలేస్తే, యు ఆర్ లీవింగ్ ద బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, లవర్స్ ఇన్ దిస్ వరల్డ్, మరి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ప్రేమికుని ప్రేయసిని వదిలేస్తే, యు లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఆల్ ది వరల్డ్ ఫిల్తీ నేచర్, నీ లోక శరీరమైన క్రియల్ని, యేసయ్యకి ఆయాసకరమైన క్రియ వదిలేసినప్పుడు ఏమవుతుందండి? యు ఆర్ ఆల్సో బ్లెస్డ్, నువ్వు దీవెన పొందుతావు. యు విల్ బి బ్లెస్డ్ లైక్ ఎస్తేర్ లాగా దీవింపబడతావు. మోర్ దెన్ దట్ జీసస్ క్యాన్ బ్లెస్ యు, అంతకంటే ఇంకా ఉన్నతంగా యేసయ్య హెచ్చించగలుగుతాడండి. సో డూ యూ నీడ్ దట్ లైఫ్ టుడే? అలాంటి జీవితం నీకు కావాలా? కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రా. ఎస్తేర్ జీవితం చూడండి.
కదండి. హెగ్గై ఆల్సో వండెడ్. హెగ్గై కూడా ఆశ్చర్యపోతాడండి. ఆఫ్టర్ దట్ వెన్ షీ బికమ్ ద క్వీన్, ఆమె మరి రాణి అయినప్పుడు హెగ్గై ఆల్సో షాక్డ్. ఆయన ఆశ్చర్యపోతాడు. హీ వాజ్ వండెడ్, ఆశ్చర్యపోతాడు. బట్ దే విల్ థింక్, వాళ్ళకి అర్థమవుతుంది, దే అండర్స్టాండ్, వాళ్ళకి అర్థమవుతుంది షీ ఈస్ డిజర్వ్ ఫర్ దట్. ఆమె దానికి తగింది అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. బికాస్ ఆఫ్ హర్ క్యారెక్టర్. ఆమెకున్న గుణం అలాంటిదండి. ఎస్తేర్ క్యారెక్టర్ ఈస్ ద వండర్ఫుల్ క్యారెక్టర్. ఎస్తేర్ క్యారెక్టర్ గుణం అనేది అద్భుతమైనదండి. ఇట్ ఈస్ ద బైబిల్ కల్చర్ క్యారెక్టర్. మరి బైబిల్కి అనుకూలంగా వండిన మరి క్యారెక్టర్ అండి, ఆ స్వభావం అండి. అండ్ యు నో వాట్ ఎవర్ షీ ఈస్ డూయింగ్, ఏది చేస్తున్నా సరే, వాట్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ టు టేక్ ద స్టెప్, ఏది తీసుకుంటున్నా సరే, వితౌట్ ద జీసస్ పర్మిషన్, యేసయ్య చిత్తం లేకుండా షీ నెవర్ డన్ ఎనీథింగ్, ఏది కూడా చేయలేదండి ఆమె. దట్స్ ద కాజ్. అందుకే మొర్దెకై ఆల్సో ప్లీజ్డ్ బై హర్ క్యారెక్టర్. మరి మొర్దెకై కూడా హర్ ఫాదర్, మరి తండ్రి కూడా మరి ఆమె క్యారెక్టర్, నా గుణాన్ని చూసి ఆయన కూడా సంతోషపడ్డాడండి. సో యు మస్ట్ నో టుడే, నువ్వు తెలుసుకోవాలి. How many years you will be like always fallen in the pit of this worldly love. ఈ లోక స్నేహము, ఈ లోక ప్రేమలో ఎన్ని సంవత్సరాలు అలాగనే ఉంటావు. నథింగ్ కమ్స్ వెన్ యూ fall in this worldly love. లోకానుసారమైన ప్రేమలో పడిపోతే ఏమి రాదండి. ఎస్టర్డే ఆల్సో ఐ సెడ్, నిన్న కూడా నేను చెప్పి ఉన్నాను, ఎస్తేర్ వాజ్ ఫాలెన్ విత్ లవ్, ఎస్తేర్ వాజ్ ఫాలెన్ లవ్ విత్ జీసస్. మరి ఎస్తేరు మరి యేసయ్యతో ప్రేమలో పడిపోయిందని నేను చెప్పానండి. So my dear sister, నా సహోదరి, today you have to fall in love with Jesus instead of the boy. అబ్బాయిని కాదండి నువ్వు ఆకర్షించాల్సింది. You have to attract the Jesus. నువ్వు యేసయ్యని ఆకర్షించాలి. When you attract the Jesus, నువ్వు యేసయ్యని ఆకర్షించినప్పుడు Jesus brings the good life partner for you. మరి నువ్వు యేసయ్యని ఆకర్షించినప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ఇఫ్ యు అట్రాక్ట్ ద జీసస్, మరి యేసయ్యని నువ్వు ఆకర్షించినప్పుడు యేసయ్య నీకు తగిన జీవిత భాగస్వామిని తీసుకొస్తారు. సో ఎస్తేర్ వాజ్ అట్రాక్టెడ్ ద జీసస్. మరి ఎస్తేర్ ఎవరిని ఆకర్షించింది అంటే యేసయ్యని ఆకర్షించిందండి. దట్స్ ద కాజ్. అందుకే వాట్ అయిపోత హస్బెండ్, షీ కూడా ఎట్లాంటి భర్త వచ్చాడండి ఆమె జీవితంలోకి? ద కింగ్, రాజే వచ్చేసాడండి. ద కింగ్, రాజే వచ్చాడండి. ఏ గ్రేట్ కింగ్, గొప్ప మహారాజు వచ్చాడండి ఆమె జీవితంలోకి. యాజ్ ఎ హ్యాపీ మరి భర్తగా వచ్చి ఉన్నాడండి. హౌ వండర్ఫుల్, ఎంత అద్భుతం ఇది. హౌ అమేజింగ్, ఎంత ఆశ్చర్యకరం అండి ఇది. దట్స్ కాజ్ మై డియర్ ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నా, అట్రాక్ట్ ద జీసస్. యేసయ్యని ఆకర్షించండి. అట్రాక్ట్ ఓన్లీ ద జీసస్. యేసయ్యని ఆకర్షించండి. డోంట్ అట్రాక్ట్ somebody that they has to see you, somebody they has to talk with you. Don't attract towards the girls and boys. మరి అబ్బాయిలకి అమ్మాయిలకి ఆకర్షితం అయిపోవడం మానేయండి. వాళ్ళెవరో చూడాలి, వాళ్ళేదో చేయాలని మానేవేయండి. డోంట్ అట్రాక్ట్ ఫర్ ద ఇల్లీగల్ కాంటాక్ట్స్. అక్రమ సంబంధాలకి ఆకర్షితులు కాకండి. డోంట్ బీ లైక్ దట్. అలా కావద్దండి. యూ హ్యావ్ టు బి ఓన్లీ అట్రాక్టెడ్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే మీరు ఆకర్షితులు కావాలండి. ఎస్తేర్ డైలీ షీ వాజ్ రిసీవింగ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ గాడ్. అనుదినము ఆమె అభిషేకం పొందుకుంటుందండి యేసయ్యది. డైలీ షీ వాజ్ స్పిరిచువల్లీ గ్రోయింగ్ అపాన్ ద లార్డ్. అనుదినము ఆత్మీయంగా ఆమె ఎదిగిపోతూ ఉందండి దేవుళ్ళు. షీ వాజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ హర్ లైఫ్, ఆమె జీవితంలో ఏమి జరిగినప్పటికీ షీ వాజ్ సబ్మిటెడ్ టు ద జీసస్ విల్. యేసయ్య చిత్తానికే ఆమె లోబడిందండి. బట్ అవర్ యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళండి, ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గాన్ అగైన్స్ట్ యూ, ఏదన్నా పొరపాటున ఒకటి ఏదైనా తప్పు జరిగిందనుకోండి, బికాస్ ఆఫ్ ద జీసస్, యేసయ్య ద్వారానే ఇట్ ఈస్ హ్యాపెన్. ఇలా జరిగింది, ఐ లాస్ట్ ద జాబ్, నాకు ఉద్యోగం పోయింది. యంగ్స్టర్స్ యవనస్తులు చెప్తానండి, ఐ లాస్ట్ మై జాబ్, నాకు ఉద్యోగం పోయింది. ఐ లాస్ట్ మై వైఫ్, నా భార్య వెళ్ళిపోయింది. ఐ లాస్ట్ మై చిల్డ్రన్, నా పిల్లలు వెళ్ళిపోయారు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద జీసస్ దట్ ఐ బిలీవ్ హిమ్. నేను యేసయ్యని నమ్ముకున్నాను కాబట్టి ఈ స్థితి నాకు వచ్చిందని చాలా మంది చెప్తారండి. సమ్ పీపుల్ విల్ సే, కొంతమంది ఏమంటారంటే, వి బిలీవ్ ద జీసస్, దట్స్ బికాజ్ వీఆర్ మూవింగ్ ఇన్ దిస్ ట్రయల్స్. ఇలాంటి కష్టాలను మనం ఎందుకు వెళ్తున్నామంటే యేసయ్యని మనం నమ్ముకున్నందుక? క్వశ్చన్ మార్క్. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. డిఫరెంట్ క్రిస్టియన్స్, రకరకాల క్రైస్తవులండి. డిఫరెంట్ క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్స్ అండి. యూ డోంట్ కమ్ టు జీసస్ కంప్లీట్లీ. నువ్వు పూర్తిగా యేసయ్య దగ్గరికి రావు. యూ వాంట్ లీవ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధ జీవితం నువ్వు జీవించవు. యూ వాంట్ లీవ్ దట్ మూవీ పోస్టర్, సినిమా పోస్టర్లను చూడడము, అవి నువ్వు ఆపివేయలేవు. ఆల్వేస్ యూ నీడ్ ద వరల్డ్ లోకం కావాలి. ఎంజాయ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఆనందించే వ్యక్తిగానే నువ్వు ఉండడానికి ఇష్టపడతావు. అగైన్ యువర్ బ్లేమింగ్ జీసస్. మళ్ళీ యేసయ్య మీద నిందలేస్తున్నావా నువ్వు?
goal, somebody is asking us, మనం ఎవరన్నా నీ గోల్ ఏంటి అని అడిగితే ఐ వాంట్ టు బికమ్ ద కలెక్టర్, నా కలెక్టర్ కావాలని అంటారండి కొంతమంది. ఐ వాంట్ టు బికమ్ ద డాక్టర్, నా కొంతమందికి ఏంటంటే వైద్యుడు కావాలని అంటారండి కొంతమంది. ఐ వాంట్ టు బికమ్ ద యాక్టర్, కొంతమందికి సినిమా హీరో కావాలని ఉంటుందంట, మరి కావాలని కొంతమంది అనుకుంటున్నారండి. డిఫరెంట్ గోల్స్ యు ఆర్ హ్యావింగ్. నీకు రకరకాల గోల్స్ ఉన్నాయి. దట్ యు వాంట్ టు బికమ్ ద హైయెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్, మంచిగా ఈ జీవితంలో సెటిల్ అయిపోవాలి, గొప్పగా నువ్వు ఉండాలని నువ్వు అనుకోవచ్చు. డిఫరెంట్, దిస్ ఇస్ ఆల్ ద వరల్డీ గోల్స్. ఇవన్నీ లోకానుసారమైన గోలేనండి. దట్ యు వాంట్ టు స్టడీ వెల్, బాగా చదువుకోవాలని, సెటిల్ ఇన్ ద లైఫ్, మరి ఈ లోకంలో వెల్ సెటిల్మెంట్, వెల్గా సెటిల్ అవ్వాలని. దిస్ ఈస్ ఆల్ ద జస్ట్ ద నార్మల్ గోల్స్, తాత్కాలికమైన గోల్ అండి. వరల్డీ గోల్స్, లోకానుసారమైన గోల్స్ అండి. వన్ డే ఇట్ విల్ బి ఫేడ్ అప్, ఒక రోజు అవి వాడిపోతాయి. వన్ డే ఇట్ విల్ బి డిస్ట్రాయ్, ఒక రోజు ఈ గోల్స్ అన్ని పతనం అయిపోతాయండి. వాట్ ఈస్ యువర్ రియల్ గోల్? నీ నిజమైన గోల్ ఏంటి? వాట్ ఈస్ ద ఎస్తేర్ గోల్? మరి ఎస్తేర్ గోల్ ఏంటో తెలుసా నీకు? ఎస్తేర్ గురి ఏంటో తెలుసా? టు రీచ్ ద జీసస్, యేసయ్య వైపు వెళ్ళడమే ఆమె గురి అండి. టు సేవ్ హర్ కింగ్డమ్, ఆమె రాజ్యాన్ని మనకు, మరి టు సేవ్ హర్ పీపుల్, తన పిల్లల్ని, మరి తన మరి వాళ్ళ మరి ఆ ప్రజల్ని కాపాడుకోవడమే ఆమె గురిగా ఉందండి. ఫ్రమ్ ద ఆల్ ద సాటనిక్ పీపుల్, అపవాది తంత్రాల నుంచి కాపాడుకోవడమే ఆమె గురిగా ఉండండి. షీ ఈస్ ద వెరీ వండర్ఫుల్ ప్రేయర్ వారియర్ టు. రేపు మనం చూడబోతున్నాము ఆమె అద్భుతమైన ప్రార్థన పరురాలుగా కూడా మనం చూడబోతున్నామండి. సో యు నో వన్ థింగ్, మీకు తెలుసా, విత్ ప్రేయర్, ప్రార్థనతో హౌ వండర్ఫుల్లీ షీ వాస్, ఏం చేసింది తెలుసా? బై ద ప్రేయర్స్, ఆ ప్రార్థన ద్వారా షీ వాస్ షేకెన్ ద సాటన్ కింగ్డమ్, సాతానిక రాజ్యాన్ని గడగడలాడి చేసిందండి. సో టుమారో వి ఆర్ గోయింగ్ టు సీ దట్. రేపు మనం చూడబోతున్నామండి. అండ్ లిసన్ వన్ థింగ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్తేర్ గోల్, మరి ఎస్తేర్ గురి, టు రీచ్ ద జీసస్, యేసయ్య దగ్గరికి చేరాలని. టు సేవ్ ద సోల్స్ ఫర్ జీసస్, యేసయ్య గురించి మరి తన ఆత్మ రక్షించాలని. యు నో ఎస్తేర్ గోల్, మరి ఎస్తేర్ గోల్ ఏంటో తెలుసానండి? యు నో వాట్ ఈస్ ద ఎస్తేర్ గోల్? మరి ఎస్తేర్ గోల్ ఆమె గురి ఏంటో తెలుసా అండి? లిసన్ క్లియర్లీ, చాలా జాగ్రత్తగా వినండి. హర్ గోల్, ఆమె గోల్ ఏంటంటే టు సేవ్ ద ఆల్ ద కింగ్డమ్, ఆ రాజ్యాన్నంతా కాపాడాలని. టు సేవ్ హర్ హస్బెండ్, మరి ఆమె భర్తని కూడా ఆమె కాపాడుకోవాలని. బికాస్ ఎందుకంటే అహర్సెస్ ఈజ్ ద ఐడల్ పర్సన్, ఎందుకంటే అహర్వేషు రాజు మరి విగ్రహారాధికుడు కాబట్టి. సో మై డియర్ సిస్టర్, నా సహోదరి, బై యువర్ పేషెన్స్, నీవుకున్న శాంతి, నీవు చూపించే ఈ శాంతి, సమాధానం, యు కంప్లీట్లీ నువ్వు ఎప్పుడు చూపిస్తూనే ఉంటావు కదా. సపోజ్ యువర్ హస్బెండ్ విల్ బి స్కోల్డ్ యూ, నేను కోపడతానే, యు ఆర్ షోయింగ్ ద పేషెన్స్, నువ్వు నెమ్మది అలాగనే పేషెన్స్ చూపిస్తూనే ఉన్నావు కదా. కంటిన్యూ ఇన్ దట్, దాంట్లోనే ముందుకు వెళ్ళిపో. డోంట్ లిసన్ యువర్ ఫ్రెండ్స్ వర్డ్స్, నీ స్నేహితుల మాటలు వినొద్దు. డోంట్ గో అగైన్స్ట్ యువర్ హస్బెండ్, నీ భర్తని ఎదురు తిరిగిచ్చి మాట్లాడొద్దు. డోంట్ గో అగైన్స్ట్ యువర్ వైఫ్, నీ భార్యని కూడా ఎదిరించి మాట్లాడొద్దు. లవ్ దెమ్, వాళ్ళని ప్రేమించండి. ఎస్తేర్ వాజ్ లవ్డ్ హర్ హస్బెండ్, మనకు తెలుసు కదా, ఎస్తేర్ తన భర్తని ప్రేమించిందండి. షీ ఆల్వేస్ ఒబే ద హస్బెండ్ విల్, తన భర్తకి మరి ఆమె ఎప్పుడు కూడా లోబడి విధేయత కలిగి ఉందండి. అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, యవనస్తులు, వాళ్ళు ఆల్వేస్ ఒబే యువర్ పేరెంట్స్. మరి నీ తల్లిదండ్రులకి మరి ఎప్పుడు కూడా నువ్వు విధేయత కలిగిన వ్యక్తిగా మీరు ఉండమని నేను ఈరోజు చెప్తున్నానండి. డోంట్ గో అగేన్స్ట్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులకి ఎదిరిచ్చే బిడ్డలుగా మీరు ఉండొద్దండి. యునో, మీకు తెలుసా, వెన్ ఎస్తేర్ వాస్ క్యాప్చర్డ్ బై దట్ ఆల్ ద కింగ్డమ్, మరి ఎస్తేర్ మరి అలాగా వాళ్ళకు వెళ్ళినప్పుడు, ఆ బానిసగా మరి ఆమె క్యాప్చర్ చేయబడినప్పుడు, ఆమె బంధింపబడినప్పుడు, వాట్ ద మొర్దెకై సెడ్, మొర్దెకై ఏమన్నాడో తెలుసా? దిస్ ఈస్ ద జీసస్ విల్, ఏది యేసే చిత్తమై ఉంటుందని. హీ వాస్ డన్ ద ప్రేయర్స్, ప్రార్థన చేసి ఉంటాడేమోనండి. మేబీ ఎస్తేర్, మరి ఎస్తేర్ మేబీ షీ బికమ్ ద క్వీన్ ఇన్ వన్ డే, ఆమె ఒక్క రోజులోనే రాత్రిలోనే మహారాణిగా మారిపోతుందేమో. బికాస్ ఎందుకంటే హీ నోస్ హర్ క్యారెక్టర్, ఆమె గుణం గురించి ఆయనకు తెలుసు కాబట్టి. సో మొర్దెకై, అందుకే మొర్దెకై he was done the prayers, ఆయన ప్రార్థన చేసి ఉంటాడండి. when she was captured, ఆమె బంధింపబడినప్పుడు, అలా తీసుకెళ్తున్నప్పుడు, when they are brought to her kingdom, ఆమెను అలాగ రాజ్యం నుండి తీసుకెళ్తూ ఉన్నప్పుడు, సో మొర్దెకై was prayed at that time, ప్రార్థన చేసి ఉంటాడు. at the time he worried, బాధపడి కూడా ఉంటాడు. again he was done the prayer, ప్రార్థన కూడా చేసి ఉంటాడు. and he was submitted to the Jesus will, యేసయ్య చిత్తం ఇదే కావచ్చు అని ఆయన లోబడి ఉంటాడండి. సో మై డియర్ పేరెంట్స్, నా తల్లిదండ్రులారా, మై డియర్ బ్రదర్స్ అండ్
అండ్ సిస్టర్స్, సహోదరులారా, సబ్మిట్ టు ద జీసస్ విల్. యేసే చిత్తానికి లోబడండి. ఒబే యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులకి లోబడు. అండ్ ఒబే యువర్ చిల్డ్రన్, మీ పిల్లలకు కూడా మీరు కొన్నిసార్లు లోబడాలండి. యూ హ్యావ్ టు లిసన్ దేర్ వర్డ్ టు. వాళ్ళ మాటలు కూడా మీరు వినాలండి. డోంట్ బ్రింగ్ దెమ్ యాంగ్రీ, వాళ్ళ కోపంగా వచ్చేలాగా చేయొద్దండి. లవ్ దెమ్, వాళ్ళ ప్రేమించండి. సే దెమ్, మన రీడ్ డైలీ. ఏం చేయాలంటే టేక్ ద బైబిల్ తీసుకొని అండ్ సే దెమ్, వాళ్ళకి చెప్పండి. యూ స్పెండ్ టైం విత్ దెమ్, వాళ్ళతోటి మీరు సమయాన్ని గడపండి. మై డియర్ పేరెంట్స్, మరి నా తల్లిదండ్రులారా, స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలతోటి కొంచెం సమయం గడపండి. సే టు దెమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చెప్పండి. లెట్ దెమ్ మెడిటేట్ ఇట్, వాళ్ళు ధ్యానించమని చెప్పండి. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ద మొబైల్, ఎప్పుడు మీరు మొబైల్ చూసుకుంటూ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, ఆ టీవీలు చూసుకుంటుంట కాదండి. ఇది కాదండి జీవితం. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా యూ హ్యావ్ టు లర్న్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకి నువ్వు హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలా జీవించాలో మీరు నేర్పించాలంటే యూ హ్యావ్ టు లర్న్ దెమ్, వాళ్ళకి మీరు నేర్పించాలి. మొర్దెకై వాజ్ లర్న్ ద ఎస్తేర్. మొర్దెకై మరి ఎస్తేర్కి నేర్పించాడండి హౌ షీ హాస్ టు బి లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలా జీవించాలని మొర్దెకై నేర్పించాడండి. సో నౌ ఈరోజు టుడే యువర్ చిల్డ్రన్ ఆర్ స్పాయిలింగ్. నీ పిల్లలు చెడిపోతున్నారా? దే డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో పతనం చేసుకుంటున్నారా? బై ద నేమ్ ఆఫ్ లవ్, ప్రేమ అనే పిచ్చి ద్వారా, బై ద నేమ్ ఆఫ్ ద వరల్డ్లీ ఫిల్తీ అట్రాక్షన్స్, లోకానుసారమైన ఆకర్షణలకు వాళ్ళు లోన్ అయిపోయి ఉన్నారా? మిస్టేక్ ఈజ్ యువర్స్, తప్పు నీదే. మిస్టేక్ ఈజ్ యువర్, తప్పు నీదే. యు ఆర్ నాట్ కరెక్ట్ దెమ్ ఇన్ ద రైట్ వే. వాళ్ళని నువ్వు సరైన దారిలో పెట్టలేదు. వెన్ దే ఆర్ టాకింగ్ విత్ బాయ్స్, అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడు, గర్ల్స్ అమ్మాయిలు మరి అబ్బాయిలతో మాట్లాడుతున్న, వై యూ డస్ నాట్ కంట్రోల్ దెమ్, వాళ్ళని ఎందుకు నువ్వు కంట్రోల్ చేయలేదు? when the boys are talking with girls, అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు why you does not control them, వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేదు? అప్పుడే keep your eye upon your children once. ఒకసారి నీ కనుదృష్టిని నీ పిల్లల మీద కూడా వేసి ఉంచు. మొర్దెకై done that. మొర్దెకై అదే చేశాడండి. మొర్దెకై done that, అదే that's the cause. అందుకే Esther was that much blessed. అందుకే అంతగా ఆశీర్వదింపబడిందండి. She was favored in sight of the God. మరి యేసయ్య దగ్గర మరి ఆమె అంత అద్భుతమైన దయను పొంది ఉన్నదండి. బికాస్ ఎందుకంటే ఇన్ చైల్డ్హుడ్ ఓన్లీ, ఈ చిన్నతనం నుంచి హీ వాజ్ లర్న్డ్, మరి ఆమెకు నేర్పించాడు హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలా జీవించాలి, హౌ టు ఒబే జీసస్, యేసయ్యకి ఎలా లోబడాలి, హౌ టు రీడ్ ద బైబిల్, వాక్యాన్ని ఎలా చదవాలి, హౌ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఎలాగ ధ్యానించాలి అని మొర్దెకై వాస్ టీచర్, నేర్పించాడండి. నౌ ద పేరెంట్స్, మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీల ముందు కూర్చుంటున్నారండి. సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ వాచింగ్ ద సీరియల్స్, నాటికలను చూస్తూ ఉన్నారండి. దే ఆర్ ఓన్లీ వాచింగ్ ద మూవీస్, మీరే సినిమాలు చూస్తున్నారు. దెన్ వాట్ యు విల్ టీచ్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలకి నువ్వేం నేర్పిస్తావు? యు ఆర్ ఓన్లీ మూవింగ్ ఇన్ ద వరల్డ్లీ వే, లోకానుసారంగా నువ్వే నడుస్తున్నావు. దెన్ వాట్ యు విల్ టీచ్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలకి నువ్వే నేర్పిస్తావు? మై డియర్ మదర్, నా ప్రియమైన తల్లి, మై డియర్ ఫాదర్, నా తండ్రి, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టుడే. నిన్ను నువ్వే పరీక్షించుకో. The way you teach your children, it will make them rich. నువ్వు తెలుసుకో, నీ పిల్లల్ని ఎలాగ నువ్వు పెంచుతున్నావు అని ఒకసారి తెలుసుకో. వాళ్ళను పెంచే దాన్ని బట్టే వాళ్ళు పెద్దగైనప్పుడు ఎలాగ ఆస్వాదింపబడతారో కూడా తెలుపబడుతుందండి. Now your children are brought you the ashaming. మరి నీ పిల్లలు నీకు అషేమ్ తీసుకొస్తున్నారా? మరి అవమానం తీసుకొస్తున్నారా? బికాస్ ఆఫ్ దెమ్ యు డోంట్ నో వాట్ టు డూ. నువ్వేం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావా? మేబీ యూ వాంట్ టు కమిటెడ్ ద సూసైడ్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళ ద్వారా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? మై డియర్ మదర్, నా తల్లి, మై డియర్ ఫాదర్, నా తండ్రి, దిస్ ఈస్ యువర్ మిస్టేక్ ఓన్లీ. ఇది నీ తప్పే. యూ డోంట్ నో ద ప్రేయర్ లైఫ్. నీకు జీవితంలో ప్రార్థన జీవితం అనేది లేదు. యూ డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ యూ. నీలో దేవుని వాక్యం అనేది లేదు. నామినల్ క్రిస్టియన్ యు ఆర్, నామకార్థ మరి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నామినల్ ఉమెన్, నామకార్థ మరి సహోదరిగా నువ్వు ఉన్నావు. కాబట్టి టుడే యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్ట్రాయిడ్. అందుకే నీ పిల్లలు ఇప్పుడు పతనమైపోయి ఉన్నారు. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. బట్ మొర్దెకై ఇస్ నాట్ లైక్ దట్. మొర్దెకై అలా కాదండి. హీ నెవర్ స్పెండ్ టైం విత్ టెలివిజన్. ఆ టైంలో మరి టెలివిజన్లో టీవీ లేవండి. సో కాబట్టి ఆయన టీవీ చూడలేదు. హీ డస్ నాట్ స్పెండ్ టైం విత్ సీరియల్స్, మూవీస్, సినిమాలు అవన్నీ చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ కాలం గడపలేదండి. మొర్దెకై ఆల్సో ఒబే ద లార్డ్. మరి మొర్దెకై కూడా దేవునికి లోబడ్డాడు. హీస్ హ్యావింగ్ ద గాడ్స్ ఫియర్. దేవుని భయం కలిగి ఉన్నాడండి. సో దట్ గాడ్స్ ఫియర్, అదే దేవుని భయం కలిగి ఉన్నాడు. కాబట్టి హీ వాస్ మరి ఏం చేశాడండి? హీ వాస్ లర్న్ ద ఎస్తేర్ టు, మరి ఎస్తేర్ హదాషా
కలిగి ఉన్నాడు కాబట్టి ఆమెని కూడా హీ వాజ్ లర్న్డ్, ఆమెను కూడా అలాగనే నేర్పించాడు. అండ్ హీ వాజ్ స్పిరిచువల్లీ గ్రోన్ అప్ లైక్ దట్ ఓన్లీ. ఆమెని ఆత్మీయంగా అలాగనే ఎదిగించాడు, అండ్ ఫిజికల్లీ శారీరకంగా కూడా ఆమెను అలాగనే ఎదిగించాడు. కాబట్టి ఎస్తేర్ వాజ్ ద బ్లెస్డ్ ఉమెన్ ఇన్ ద బైబిల్. అందుకే ఆమె ఎవరు అని అంటే ఆస్వాదింపబడిన వ్యక్తిగా మనం వాక్యంలో చూస్తున్నాము. ఫెయిత్ఫుల్ ఉమెన్, నమ్మకమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. షీఈస్ వెరీ ఫెయిత్ఫుల్ అపాన్ ద జీసస్. యేసయ్య మీద ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తిగా కూడా మనం చూడబోతున్నామండి. మోర్ చాప్టర్స్ ఇస్ గోయింగ్ టు కమ్. ఇంకా వేరే చాప్టర్స్ రాబోతూ ఉన్నాయండి. ఇన్ దట్ పార్ట్ 3 we are going to see that things. పార్ట్ 3 మనం చూడబోతున్నామండి. సో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. యువర్ వేస్ ఓన్లీ, నువ్వు వెళ్ళే మార్గాలే. టుడే యువర్ చిల్డ్రన్ ఆర్ స్పాయిలింగ్. నీ పిల్లలు పతనమైపోతున్నారు. యంగ్స్టర్స్ యవనస్తులారా, బై యువర్ వేస్ ఓన్లీ, నీ చర్యల ద్వారానే. టుడే యువర్ పేరెంట్స్ ఆర్ క్రయింగ్, నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. ఇఫ్ యు నీడ్ ద బ్లెస్డ్ లైఫ్, నీకు దీవెనకరమైన జీవితం కావాలంటే యు హావ్ టు బీ లైక్ ఏ ఎస్తేర్ సబ్మిషన్. ఎస్తేర్ ఎలాగ సబ్మిట్ చేసుకుందో తన జీవితాన్ని, హౌ షీ వాజ్ హంబల్డ్, ఎలాగ తగ్గించుకుందో, హౌ షీ వాజ్ లయాలిటీ, ఎంత నిజాయితీగా ఉందో, హౌ మచ్ షీ వాజ్ హోలీ, ఎంత పరిశుద్ధంగా ఉందో. సేమ్ వే ఎవ్రీ యంగ్ గర్ల్, ప్రతి ఒక్క యవ్వనస్తురాలు, ఎవ్రీ యంగ్ బాయ్, ప్రతి ఒక్క యవ్వనస్తుడు, యు హావ్ టు బీ లైక్ దట్ ఇన్ దిస్ యంగ్ ఏజ్. ఈ యవ్వనంలో నువ్వు ఇలాంటి జీవితం కలిగి ఉండాలి. సో అట్ ద టైం అలా ఉన్నప్పుడే యు ఆర్ బ్లెస్డ్, నువ్వు దీవెన పొందిన వ్యక్తిగా ఉంటావు. యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్, నీ జీవితం మార్చబడుతుంది. ఇన్ వన్ నైట్, ఒక్క రాత్రిలో షీ బికమ్ ద క్వీన్. ఆమె మరి మహారాణిగా మార్చబడినప్పుడు ఇన్ దిస్ నైట్, ఈ రాత్రి ద మిరకల్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ టు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరగవచ్చు. దిస్ టైం, ఇప్పుడే. నౌ యు ఆర్ వాచింగ్ ద ఫేస్బుక్ లో, ఇప్పుడే నువ్వు ఫేస్బుక్ చూస్తున్నావు. ద మిరకల్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడే ఇట్ గోయింగ్ టు టేక్ అపాన్ యువర్ లైఫ్. ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగవచ్చు. మిరకల్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ నౌ. అద్భుతాలు జరిగే సమయం అంటే ఇది. జీసస్ ఇస్ విత్ us. అద్భుతాలు చేసే యేసయ్య మనతో ఉన్నాడండి. సబ్మిట్ యువర్ లైఫ్ టుడే. ఈ రోజే నీ జీవితాన్ని సమర్పించుకో. సబ్మిట్ యువర్ హార్ట్ టుడే. ఈ రోజే సబ్మిట్ యువర్ హార్ట్ టుడే. ఇప్పుడే నీ హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకో. బీ బ్లెస్డ్, దీవెన పొందు. బీ లైక్ ఏ ఎస్తేర్, మై డియర్ సిస్టర్, నా సహోదరి, మై డియర్ మదర్, నా తల్లి. బీ లైక్ ఏ ఎస్తేర్ లాగా ఉండమ్మా. డోంట్ బీ లైక్ ఏ సాతాన్ లాగా ఉండొద్దు. బీ లైక్ ఎస్తేర్ లాగా ఉండు. బీ లైక్ ఏ హదాషా లాగా ఉండు. సో యువర్ బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివే. సో లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేసుకుందామండి. క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేసుకుందామండి. Father, in the name of the Jesus, thank you for learning that Esther life is a wonderful example to the youth and the elders, Father. Thank you for teaching us today, Father. Holy Spirit God, you're only teaching us, Father. I am not preaching, Father. You're only teaching us. I am also learning through by this, Father. Thank you, Holy Spirit God. Thank you for your leaders. Thank you for your anointment. Bless those who are watching today Facebook live in Jesus' name. Let every youngster, every angry young girl submit their life today in Jesus' name, Father. Every sister and brother and the mother and father, everyone submit their life today in Jesus' name, Father. Let they surrender to your will in Jesus' name, Father. How the Esther was surrendered to your will and she became the queen, as the same way they have to submit their life to you, Father, and they have to be live in the holy in this world. They should not be like a worldly Christian. They should be like a spiritually Christian. They should be like a Jesus kid in Jesus' name. Like that, Father, turn their lives in Jesus' name. Give them heavenly wisdom, Father. Father, thank you, Father. Thank you, Jesus. Thank you, Dad. Those who are watching today Facebook live, bless each and everyone, Father. I rebuke every mantra witchcraft powers upon their life in Jesus' name. I rebuke those who need the good job. Let their good job will come right now in Jesus' name. Those who are waiting for the marriages, let the blessed life partner comes upon their life in Jesus' name. Godly family will come and bless their family in Jesus' name. Those who are waiting for the whatever they are waiting for, those who are waiting, some are waiting for the eagerly for their examinations. Let they succeed in their exams in their life in Jesus' name, Father. All are waiting for this lockdown, when it will be goes and when this virus will be end, Father. Let this COVID-19 will be end forever in Jesus' name, Father. Bless all the world once again in Jesus' name. Bless the India in Jesus' name. Let all the world knows that Jesus Christ is a real God in Jesus' name, Father. Thank you, Holy Spirit God. Thank you, Lord. Thank you, Dad. Thank you, Dad. Thank you for your amazing grace. Thank you, Father. Thank you for using me to glorify your name, Father. Thank you, Dad. Thank you for let your anointment flows upon this through by this preaching in Jesus' name. Let your anointment touch your children right now in Jesus' name. Let your anointment touch the youngsters' life today in Jesus' name. Let your anointment touch
churches, right pastors, right women of God, right man of God will be arise and glorify your name in Jesus' name, Father. Thank you, Dad. Thank you for giving this opportunity to speak in the Facebook Live, Father. Thank you, Lord. Thank you. Only your grace, only your thank you, Father. Thank you, Father. Oh, thank you, Father. Thank you for your love towards us, Father. In Jesus' mighty glorious name we pray. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘాలకు ఎప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఎస్ ఆమేన్ అండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అండ్ బి జాన్ గారు ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఓకే, స్టాన్లీ గారు ప్రైజ్ ది లార్డ్, శామ్ జోసెఫ్ గారు ప్రైజ్ ది లార్డ్, జాన్ గారు ప్రైజ్ ది లార్డ్, ఎస్ బెంజమిన్ అన్య గారు ప్రైజ్ ది లార్డ్, ఎస్ సురేష్ గారు ప్రైజ్ ది లార్డ్, ఎస్ ప్రైజ్ ది లార్డ్, సుధాకర్ గారు ప్రైజ్, కదేశ్ గారు ప్రైజ్ ది లార్డ్, సతీష్ గారు ప్రైజ్ ది లార్డ్, స్టీఫెన్ గారు ప్రైజ్ ది లార్డ్, ఎవాంజలిస్ట్ గారు ప్రైజ్ ది లార్డ్, సుశాంత్ కుమార్ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బీ బ్లెస్డ్. పెంతికోస్ ఫైర్ మినిస్ట్రీ పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలు అని మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ టుడే లైవ్. ఈరోజు షేర్ చేయండి. బికాస్ బై దిస్ షేరింగ్, ఈ షేర్ చేయడం ద్వారా పీపుల్ విల్ నో, తెలుసుకుంటారండి విచ్ వే దే హ్యాస్ టు మూవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎలా నడచాలి, హౌ దే హ్యాస్ టు బీ హోలీ లైక్ ఎస్తేర్ లాగా ఎలాగ నడచాలని వాళ్ళు తెలుసుకుంటారండి. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులు షేర్ చేయండి. అండ్ ఐ నీడ్ ద ప్రేయర్ పార్ట్నర్స్ యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్. మరి ప్రార్థన యోధులు నాకు కావాలంటే ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారం. సో దోస్ హు ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎందరైతే ప్రేరేపించబడతారో యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ మై మినిస్ట్రీ. నా సేవలో మీరు పాలు పొందొచ్చు. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున మీ అందరికీ ఎల్లవేళనే స్వాగతం పలుకుతూ ఉన్నానండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గుడ్ ఈవినింగ్, బై. టుమారో ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ సేమ్ టైమ్ 4 o'clock to 5 o'clock. రేపు మళ్ళీ 4 గంటల నుంచి 5 గంటల వరకు పార్ట్ 3 విల్ బి దేర్. పార్ట్ 3 ఉంటుందండి. దేర్ ఇస్ అ పార్ట్ వైజ్ ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ ద ఎస్తేర్ గురించి పార్ట్ 3 పార్ట్ వైజ్గా నేను చెప్పబోతున్నానండి. సో డోంట్ మిస్ ద ప్రీచింగ్స్. మరి వాక్యాలను మిస్ కావద్దండి. ద బుక్ ఆఫ్ ఎస్తేర్, మరి ఎస్తేర్ చాప్టర్ మిస్ కావద్దండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్.